గత వారంలో చర్చ్ వాట్సాప్లో నేను ఒక వీడియో పంపించడం జరిగింది. క్రైస్తవులను ఒక ఊరిలో యేసుప్రభును నమ్ముకున్నందువల్ల, వాళ్ళు చర్చ్ కట్టుకున్నందువల్ల ఆ ఊరు పెద్దలు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. ఆ గ్రామంలో ఆ పిల్లలతో, కనీసం చిన్నపిల్లలతో కూడా ఎవరు మాట్లాడకుండా, వారిని ఎవరు పనికి పిలవకుండా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంతకుముందు వారంలో మచిలీపట్నంలో వీధి సువార్త చేస్తూ ఉంటే వారి మీద పేడ నీళ్ళు, తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళ మీద పేడ నీళ్ళు పోయడం జరిగింది. అదంతా వీడియో రూపంలో రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మన పరిస్థితి ఇంతేనా? యేసు ప్రభువును నమ్ముకున్నందువల్ల మనకు హింసలు, కష్టాలు, శ్రమలు, అవమానము. ఎవరైనా పేడ మీద పేడ నీళ్లు చల్లితే ఊరుకుంటారా? తెల్లని వస్త్రాల మీద పేడ నీళ్ళు చల్లారనుకోండి, మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉన్నారు, ఎలా ఉంటుంది? కనుక యేసుప్రభువుని నమ్ముకున్నందువల్ల ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నామే. ఏంటి మన పరిస్థితి? ఇలాగే ఉంటుందా మన పరిస్థితి? ఇందులో ఏమైనా మార్పు వస్తుందా? ఈ ప్రశ్నకు జవాబుగా మనం మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1 వచనం నుంచి 8వ వచనం వరకు. మరియు ఆయన, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవుడి మాటలు మన కొరకై ఈ ఉదయకాలపు వేళ దీవించునుగాక. మనం చదువుకున్న భాగానికి నేను ఇచ్చిన పరిచయానికి ఏమైనా సంబంధం ఉందా అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు మీకు. అసలు ఈ భాగం యొక్క ఉద్దేశం ఏంటి? మనం చదువుకున్న ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఏంటి అనంటే, ఆ పర్పస్ మనం తెలుసుకోవాలంటే ముందు ఉన్న లేఖన భాగాన్ని చూడాలి. 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు నేను ఎవరిని అని ప్రజలు అనుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే ఇదిగో కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరు బాప్తిస్మిచ్చే యోహాను, కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అని అంటే, మీరేమనుకుంటున్నారో చెప్పండి నా శిష్యులారా అని అంటే, అప్పుడు శిష్యుల నాయకుడైన సీమోను పేతురు అన్నాడు, నీవు క్రీస్తువు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయనను మెచ్చుకోవడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ కొద్దిసేపులకి ఈ విధంగా అన్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, ప్రధాన యాజకులు, పెద్దలు
శాస్త్రులు ఆయనను హింసలు పెట్టి చంపుతారు, 3వ దినమున లేచుట అగత్యము అని అన్నాడు. మెస్సియా అని గొప్పగా అని చెప్పగానే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి అని చెప్పగానే, ఆ తర్వాత వెంటనే యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ మెస్సియా ఇప్పుడు అవమానపరచబడాలి, ఇప్పుడు శిక్షకు పాత్రుడు కావాలి, ఇప్పుడు తృణీకరించబడాలి, ఉపేక్షించబడాలి, చంపబడాలి. ఆ మాట పేతురుకి ఇష్టం అనిపించలేదు. పేతురు యేసు ప్రభువును గద్దింపసాగాడు. అది నీకు దూరమవును గాక అని అంటే, సాతానా నా వెనుకకి వెళ్ళు, నీవు మనుషుల సంగతులను విచారిస్తూ ఉన్నావు కానీ దేవుని సంగతులను నీవు మనసులో పెట్టుకోవట్లేదు అని పేతురుని యేసు ప్రభు గద్దించాడు. ఆ తర్వాత జన సమూహాన్ని శిష్యులను చూచి యేసు ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరితే తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. శిష్యులు చాలా నిరుత్సాహానికి లోనైపోయి ఉండవచ్చు. ఏంటి ఇలా చెప్తూ ఉన్నాడు, ప్రాణం కూడా ఆయన కోసం పెట్టవలసిన పరిస్థితి వస్తుంది అని ఆయన అంటున్నాడేంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, నన్ను వెంబడించాలి. కనుక క్రైస్తవుని యొక్క పిలుపిది. ఆ మాటలు యేసు ప్రభువు చెప్పినప్పుడు శిష్యులు నిరుత్సాహము నిస్పృహలోనికి వారు వెళ్ళిపోతారని దేవుడు తెలుసుకొని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దట్స్ నాట్ ద ఎండ్, దట్స్ ఓన్లీ ద బిగినింగ్, ద ఎండ్ విల్ బి మార్వలస్. దీని ముగింపు అద్భుతంగా ఉండబోతుంది. నీవు ఇప్పుడు శ్రమ పడతావు, ఇప్పుడు బాధపడతావు, ఇప్పుడు హింసల పాలవుతావు, ఇప్పుడు నష్టం పొందుతావు, నీ ఇల్లు కోల్పోతావు, ఆస్తులు కోల్పోతావు, ఉద్యోగాలు కోల్పోతావు, లేకపోతే ఎన్నెన్నో నీ జీవితంలో జరగవచ్చు. బట్ దట్స్ నాట్ ద ఎండ్, ద ఎండ్ విల్ బి మార్వలస్. అండ్ ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దాన్ని ప్రివ్యూ చూస్తారు అని చెప్పాడు. ఎలా ఉండబోతుందో, ఎంత మహిమాన్వితంగా మీ బ్రతుకు ఉండబోతుందో, మీ ఇప్పుడు ప్రధాన యాజకుల చేతికి, పెద్దల చేతికి అప్పగించబడి అవమానము పాలై చంపబడి, అతి కిరాతకంగా చంపబడే ఈ మీ ప్రభువు, ఈ క్రీస్తు, ఆయన దట్స్ నాట్ ఆల్ దట్ హీ ఈజ్, హీ బికేమ్ దట్ ఫర్ యూ. ఆయన మీకోసం తగ్గించుకున్నాడు. అలాగా ఒకానొక రోజున ఆయన నిజస్వరూపం అది కాదు, ఆయన నిజస్వరూపము చాలా గంభీరంగా ఉండబోతూ ఉంది. అది ఎలా ఉండబోతూ ఉందో మీకు ముందుగానే ప్రీవ్యూ చూపిస్తాను అని కొంతమందికి చూపిస్తానని ముగ్గురిని మాత్రము ఆయన వెంట పెట్టుకుని, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద దివ్యంగా యేసు ప్రభు యొక్క నిజస్వరూపం ఎలా ఉంటుందో దానిని జస్ట్ శాంపుల్స్ చూపించాడంతే. ఇలా ఉండబోతుంది. ఎంత మహిమాన్వితులైన ప్రభు మీకోసం ఎంత తగ్గించుకున్నాడు, మీరు ఆయన కోసం తగ్గించుకోలేరా? ఎంత మహిమాన్వితులైన ప్రభువు మీకోసం ఉమ్మి వేయించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు, సిలువలో అతి కిరాతకంగా చంపబడ్డాడు. కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇంత మహిమాన్వితుడు. మరి ఆయన మీకోసం ఇంత అనుభవిస్తే మీరు ఆయన కోసం కొద్ది కాలం కొంచెం శ్రమలు అనుభవించలేరా? అనుభవించండి, ఆ తర్వాత మీకు మహిమ దివ్యంగా ఉంటుంది అని తెలియజేయడం కోసమని ఈ రూపాంతరపు కొండ అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని 3 భాగాలుగా చేసుకుందాం. నంబర్ 1, మొదటి 4 వచనాల్లో అసాధారణ ప్రభు, మనము నమ్ముతున్న ప్రభు, మనము ఎవరికైతే మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించామో
ఆ ప్రభువు అసాధారణమైన ప్రభువు. ఆయనను గూర్చి వర్ణించట సాధ్యం కాదు. వాస్తవానికి కొంత మేరకు జస్ట్ ప్రీవ్యూ ఇక్కడ చూపించడం జరిగింది. అది మొదటిది. 1 నుంచి 4 వచనాలు 9వ అధ్యాయం. 5-6 వచనాల్లో అపార్థము చేసుకున్న పేతురు యేసు ప్రభువును అపార్థం చేసుకున్నాడు. ఎలా అపార్థం చేసుకున్నాడో చెప్తాను. 3వది, అది 5-6 వచనాల్లో ఉంది. అపార్థము చేసుకున్న పేతురు. 7-8 వచనాల్లో ఆమోదించిన తండ్రి. ఆమోదించిన తండ్రి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును, ఆయన పరిచర్యను, ఆయన గొప్పతనాన్ని ఆమోదించడం జరిగింది. 3 విషయాలు మనం ఇక్కడ చూస్తాం. కనుక దీనికి ఒక టైటిల్ పెట్టాలనుకుంటే ఏం పెట్టచ్చు అంటే, ధైర్యంగా ఉండండి, మంచి రోజులు ముందున్నాయి. ధైర్యంగా ఉండండి, మంచి రోజులు ముందున్నాయి. ఇలాంటి వీడియోస్ చూసి లేదా ఇలాంటి విషయాలు విని మీ గుండె జారిపోతుందేమో, మీరు బలహీనలైపోతున్నారేమో. టేక్ హార్ట్, బీ ఆఫ్ గుడ్ చేర్ అని అంటూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దట్స్ నాట్ ద ఎండ్. ద ఎండ్ ఈజ్ గోయింగ్ టు బి మార్వలస్. మీకు అద్భుతంగా ఉండబోతుంది మీ నిత్యత్వం. ఎందుకు అనంటే ఆ ప్రభువే సమస్తాన్ని ఏలబోతూ ఉన్నాడు. మనం ఆయనతో కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము అనే వాగ్దానము మనకున్నది. కనుక మీరు భయపడవద్దు అని ఇది తెలియచేయడం కోసం ఆయన ఈ అనుభవం ఇచ్చాడు. చూడండి, మొదటి 4 వచనాల్లో మొదటి వచనం చూద్దాం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని ఎక్కడుంది? ఇక్కడ లేదు. ఎప్పుడైనా కానీ స్టడీ చేయాలి, వెనక్కి వెళ్ళాలి. సర్వనామము ఉంది అనంటే దాని ముందు నామవాచకం ఉండాలి. నామవాచకం లేకుండా సర్వనామం ఉండదు. కనుక 27వ వచనం, 8వ అధ్యాయం 27వ వచనంలో యేసు అనే మాట అక్కడ ఉంది. ఇంకా మిగతా చోట్ల ఆయన 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 అని ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఇక్కడ నిల్చున్న వారిలో, ఇక్కడ నిలిచి ఎవరెవరు నిలిచి ఉన్నారు? 8వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి. ఎవరు వాళ్ళు? ఎవరితో ఇక్కడ నిల్చున్న వారంటే శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. అలాగే జన సమూహం ఉన్నారు. వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇక్కడ ఎవరైతే నిల్చున్నారో వీరిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు అని అన్నారు. ఇది 2వ రాకడ గురించి చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడాడు లేదా మోసపోయాడు అని అర్థం. ఎందుకంటే 2వ రాకడ వరకు అక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరు లేరు. సో దాన్ని క్యాన్సిల్ చేయాలి. మల్టిపుల్ చాయిస్లో మనం క్యాన్సిల్ చేస్తాం కదా, అలాగా క్యాన్సిల్ చేయాలి. మోస్ట్ అన్ప్రాబబుల్ ఆన్సర్ అది. అసలు అది అన్రీజనబుల్ వాస్తవానికి చెప్పాలంటే. కనుక 2వ రాకడ వరకు అంటే అక్కడున్న పేతురు లేడు, యోహాన్ లేడు, యాకోబు లేడు, ఎవరు లేరు. యేసుప్రభు మాటలు ఎన్నడూ అసత్యము కానేరవు. సున్నా పొల్లు నెరవేర్చబడాలి. మరి దీని అర్థం ఏంటి అనంటే, సింపుల్గా దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో ఎలా ఉంటాడో ఆ విషయాన్ని, అంటే దేవుని రాజ్యము బలముతో వచ్చు వరకు, అంటే భూలోక రాజ్య పాలన చేయుటకు మహాప్రభావంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ విషయాన్ని ప్రభు అయిన యేసు మహిమాన్వితుడుగా ఉండే విషయాన్ని ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చూస్తారు. ఎలా చూశారు అంటే ప్రీవ్యూ చూశారంతే. ప్రీవ్యూ మీరు గమనించండి. ఈ వచనానికి మిగతా వచ్చే వచనాలకు, అంటే రూపాంతరపు కొండ అనుభవానికి ఏంటి సంబంధం? కనెక్షన్ ఉంది. అందుకే ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో అండ్
హీ సెడ్ టు దెమ్ అని రాయబడింది. స్టార్టింగ్లోనే అండ్ ఏంటండి, ఇంగ్లీష్లో అలా ఉంటుంది, అండ్ ఎక్కువగా ఉంటుంది. మత్తయి సువార్త ఇదే విషయం మత్తయి సువార్త 16వ అధ్యాయం లాస్ట్ వచనంలో 17వ అధ్యాయంలో రాయబడింది. ఇదే విషయము లూకా సువార్త 9వ అధ్యాయంలో రాయబడింది. సందర్భం అన్ని చోట్ల సందర్భం ఏంటంటే, ఈ మాట చెప్పిన తర్వాత ఇక్కడ నిలిచిన వారిలో కొందరు ఇదిగో దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్పారు. యాక్చువల్గా మరణము రుచి చూచుట అని అంటే అర్థం ఏంటంటే దే విల్ ఎక్స్పీరియన్స్ వైలెంట్ డెత్ అని అర్థం. బలాత్కార మరణం పొందుకుంటారు అంటే వాళ్ళను ఈడ్చుకొనిపోయి చంపుతారు కొంతమంది. యేసు ప్రభు శిష్యులందరినీ కూడా చంపారు ఎక్సెప్ట్ 1 పర్సన్, యోహాను తప్ప అందరినీ కూడా అతి కిరాతకంగా చంపేశారు. అందులో ఈ ఈ ఈ అనుభవంలోనికి వచ్చిన యాకోబు మొట్టమొదటిగా చనిపోయిన వాడు యేసు ప్రభు కోసం. ఆయనను తలను నరికి చంపేశారు, తల నరికి చంపేశారు. సో క్రీస్తు శకం 70లో జరగబోయే యెరూషలేము మీద దేవుడు కుమ్మరించే ఉగ్రత అది కాదు. అంతకంటే ముందే చనిపోయాడు ఆయన. అంతకంటే ముందే పేతురు కూడా చనిపోయాడు, యోహాను మాత్రమే మిగిలాడు. కనుక సింపుల్ అర్థం ఏంటి అనంటే, ఇదిగో నేను చూపించబోతున్నా నా ప్రభావం. రెండవ రాకడలో ప్రభు అయిన యేసు ఏ విధంగా ఉండబోతున్నాడు ఆ విషయాన్ని ఆయన ఇదిగో నేను చూపించబోతున్నా. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ సీ దాట్ అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ డై అ వైలెంట్ డెత్. అతి కిరాతకమైన మరణాన్ని అనుభవిస్తారు. అందులో సీమోను పేతురు సిలువకు తలకిందులు వేయబడి చంపబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పాడు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. చెప్పి 6 దినములైన తర్వాత వారిని యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము, ఎందుకు ఆ మాట మాత్రము? ఆయన అన్నాడు కొందరు మాత్రమే చూస్తారు, వీరిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆ కొందరు వీరే. కనుక 6 దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో రాయబడింది 8 దినములైన తర్వాత అని రాయబడింది. 8 దినములైన తర్వాత. అదేంటి 6 దినములని ఇక్కడ ఉంది, అక్కడ 8 దినములని 9వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. రమారమి 8 దినములైన తర్వాత అంటే దేవుని వాక్యంలో తప్పుందా? కాదు. సింపుల్గా ఏంటంటే చెప్పిన రోజు పార్ట్ ఆఫ్ ద డే యూదులకు ఒక దినంతో సమానం. ఆ తర్వాత జరిగిన రోజు 7వ రోజు అది కూడా లెక్కేస్తే ఈ 6 రోజులు, ఆ 2 రోజులు లెక్కేస్తే 8 రోజులు. అయితే ఈ ఎన్ని రోజులు అనేది దట్స్ నాట్ ది పర్పస్ ఆఫ్ ద టెక్స్ట్. రాసినప్పుడు అది పర్పస్ కాదు. పర్పస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దివ్యంగా రూపాంతరం పొందడం, అది పర్పస్. కనుక దాని మీద మనసు పెట్టడం జరిగింది. ఒకరు 8 రోజులని రాశారు, ఒకరు 6 రోజులని రాశారు. 2 కరెక్టే. అంటే 6 రోజులని రాసిన వ్యక్తి మిగతా 2 రోజులను లెక్కించలేదు. చెప్పిన రోజును లెక్కించలేదు, ఆ తర్వాత జరిగిన రోజును కూడా లెక్కించలేదు. యేసుక్రీస్తు ప్రభువు వీరిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఓ కొండకు వెంటబెట్టుకొని వెళ్ళాడు అని ఉంది. ఇశ్రాయేల్ దేశానికి వెళ్తేనట, ఇశ్రాయేల్ దేశంలో ట్రెడిషనల్ సైట్ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్, ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు, రూపాంతరము అని అంటారు, రూపాంతరపు కొండ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంలోనట తాబోరు అనే ఒక కొండ ఉంది. ఆ గలిలయ సముద్ర తీరానికి దగ్గరలో ఆ కొండ గలిలయ సముద్ర తీరానికి 10 మైళ్ళ దూరంలో ఉంటుందట. దాదాపుగా 1843 అడుగుల ఎత్తుందట. సముద్ర ఉపరితలానికి 1843
843 అడుగుల ఎత్తులో ఉంది. అంటే నాట్ పెద్ద కొండేం కాదు. దాన్ని తాబోరు కొండ అంటారు. ఆ కొండ మీద ఇప్పుడు చర్చి కట్టారట. దాన్ని ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అని అంటారట. అంటే అది కట్టినప్పటికీ కూడా బట్ ఈజ్ దట్ ద ప్లేస్? నిజంగా తాబోరు కొండ ఇక్కడ ఏ కొండ ఎక్కడ రాయలేదు. మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, లూకా రాయలేదు. అయితే అక్కడ దాదాపు 3-4 కొండలు ఉన్నాయి. అందులో తాబోరు కొండ ఒకటి, హెర్మోను కొండ ఒకటి, కర్మేలు కొండ కూడా ఉంది, ఇంకో కొండ కూడా ఉంది. కానీ ఈ కొండల్లో ఏ కొండ ఎత్తైన కొండ? ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఉంది, ఎత్తైన యొక్క కొండ మీదికి. వాస్తవానికి ఇది తాబోరు కొండ ఎత్తైంది కాదు, వెరీ స్మాల్ చెప్పాలి అనంటే. కానీ అక్కడ యేసుప్రభువు ఫిలిప్పు దైన కైసరయ ప్రాంతంలో తిరుగుతున్నాడు కదా, అక్కడికి దగ్గరలో, అక్కడ జరిగిన విషయం ఇది. అక్కడికి దగ్గరలో ఏ కొండ ఉంది అని అంటే అక్కడ హెర్మోను కొండ ఉంది. హెర్మోను కొండ, దాని ఎత్తు ఎంత? తాబోరు కొండ ఎత్తు ఇంచుమించు 2000 అడుగులు అయితే, ఊరికి గుర్తుపెట్టుకోవడానికి 2000 అడుగులు అయితే, హెర్మోను కొండ 9200 అడుగులు ఎత్తు ఉంది. అసలు తాబోరు కొండ ఆ పై భాగంలోనట ఆ దినాల్లో ఒక ఫోర్ట్రెస్ ఉండేదట, ఒక కోట. ఇప్పుడు మనకు గోల్కొండ కోట ఉంది కదా కొండ మీద, ఆ టైపులో కోట ఉండేది. సో దాని మీదకి వెళ్ళడం అనేది అసాధ్యం వాస్తవానికి చెప్పాలంటే. బట్ స్టిల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రూపాంతరపు కొండ అని యెరూషలేములో చూపించేది వాస్తవానికి రూపాంతరపు కొండ కాదు. మోస్ట్ లైక్లీ ప్లేస్ ఏది అని అంటే హెర్మోను కొండ. ఆ హెర్మోను కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీదికి తన శిష్యుల్ని తీసుకెళ్ళాడు, ముగ్గురిని. ఏకాంతముగా ఒక పాట ఉంది, ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతరాయనుభవము పొంద ప్రార్థించుము ప్రియుడా. అక్కడ ప్రార్థన ఎందుకు వచ్చింది అని అంటే ఇంకో చోట రాయబడింది, ప్రార్థన చేయుటకు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయుటకు అక్కడ ప్రార్థన చేసి తన దివ్య మహిమను ఈ ముగ్గురికి చూపించడం కోసం. భయపడకండి, దీస్ ఆర్ ద లీడర్స్. భయపడవద్దు. నేను చెప్పాను కదా, నన్ను వెంబడించేవాడు ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. నన్ను నమ్ముకున్నందుకు తల్లి వదిలిపెడుతుంది, తండ్రి వదిలిపెడతారు, అన్నదమ్ములు వదిలిపెడతారు, అక్క చెల్లెలు వదిలిపెడతారు. చివరికి మీ ప్రాణం మీదకి హాని వచ్చే అవకాశం ఉంది. హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే అక్కడ ఆస్తులు కోల్పోయారట. యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఆస్తులు కోల్పోయారు. ఇలాగ ఎన్నో అపారమైన నష్టాలు జరిగితే చూసి అదే మీ జీవితం యొక్క అంతిమ పరిస్థితి అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. కాదు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ గ్రేట్ ఫ్యూచర్. యూ విల్ బి రివార్డెడ్ రిచ్లీ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా కోసం నీవు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి దుఃఖం, ప్రతి వేదన, ప్రతి నష్టం, చివరికి నువ్వు ప్రాణం కోల్పోతే యూ విల్ రిసీవ్ మెనీ టైమ్స్ ఇన్ హెవెన్. అండ్ డోంట్ వరీ అండ్ సీ మీ, ఐఎమ్ గోయింగ్ టు సే దిస్. నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నా, చూపిస్తూ ఉన్నా అని యేసుక్రీస్తు ప్రభువు తన దివ్య మహిమను వారికి ప్రివ్యూ చూపించడం జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళి వారిని తీసుకుని వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఇక్కడ రూపాంతరం పొందుట అనే మాటకు ఇంగ్లీష్లో మెటమార్ఫోసిస్ అనే ఒక పదం ఉంది. మెటా అంటే చేంజ్, మార్ఫే అంటే ఫామ్. అ చేంజ్ ఆఫ్ ఫామ్ విచ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ విదిన్. లోపల నుండి ఆ మార్పు బయటకు వస్తాట. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదో ఊరికే పైకి చూడడానికి గంభీరంగా, మేకపోతు గంభీరం అంటారు చూడండి, ఆ టైపులో గంభీరంగా ఉన్నాడండి. కానీ లోపల ఏం లేదండి. మేము చిన్నగున్నప్పుడు మాకు తెలుగులో ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలోనట ఒకప్పుడు బాగా బ్రతికాడు, తర్వాత పేదవాడైపోయాడు, తినడానికి తిండి లేదు,
గంజి తాగి బయటకు వచ్చేదో మెతుకులు మిగిలింటాయి కదా, ఎప్పుడో 2-3 రోజుల కిందట ఆ మెతుకులు మీసానికి పెట్టుకున్నాట. మీసానికి పెట్టుకొని వచ్చి బయట ఓహో అని అట్లా ఈ మీసాలకు కట్టుకున్నాయి ఇవి అని మనుషులకు చూపిస్తారు. లోపల ఏమి లేదు ఇంట్లో తినడానికి, బయటికి మాత్రం అంటే మీసాలకు అన్నం మెతుక అంటించుకొని బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడు అన్నట్టు. యేసుప్రభు అలాగున్నాడు అనుకుంటున్నారా? ఆయన రియాలిటీ ఎవరు చూడలేదు. ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, దే హ్యాడ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్. యేసు ప్రభు తాను ఎంత దివ్యమైన మహిమలో ఉంటాడో అదంతా ఆయన కప్పేసుకొని వచ్చాడు ఈ లోకానికి వచ్చినప్పుడు. శరీరం ధరించినప్పుడు హీ వెయిల్డ్ ఆల్ ఆఫ్ దాట్, ఆ గ్లోరీ కప్పేసుకొని వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు మామూలుడేనో మనలాగనే పనిచేస్తున్నాడు, మనలాగనే వడ్రంగి వాడు అలా అనుకున్నారు కదా. వడ్రంగి వాడు అంతెందుకు, మా ఇంట్లో తలుపులు చేసింది ఆయనే. వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వచ్చి తలుపులు చేశారు మా ఇంట్లో, కిటికీలు చేసేది వాళ్ళే. మా ఇంట్లో ఉండే ప్రతిదీ నాగలితో సహా ప్రతిదీ వాళ్ళే చేశారు. ఈ టైపులో యేసుప్రభున ఆలోచిస్తున్నారంట అందరూ. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏం పని చేతగానోడు, పనికిరానోడు, ఏం చేసినా ఇంతమందిని కొడుతున్నాం, చంపుతున్నాం, రోజుకు 350 మందిని చంపేస్తున్నారు. తక్కువలో తక్కువ మినిమం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళను ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీడే 350 పీపుల్ ఆర్ డైయింగ్. 350 to 450 అట. సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 మంది క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతున్నారు. ఏ టీవీలో చూపిస్తున్నారండి? 4 చంపితే టీవీలో విపరీతంగా చూపిస్తారు, కానీ 1,50,000 మందిని ప్రతి సంవత్సరం చంపుతూ ఉన్నారు. చంపుతూ ఉంటే ఎవరు చూపిస్తున్నారు టీవీలో? యేసుప్రభు అంటే చాలా తేలికైపోయింది, లెక్క లేకుండా అయిపోయింది. మీరు కూడా అలా అనుకుంటారేమో, ఏం బలహీనుడు ఆయన, ఏదో ఆయన నమ్ముకున్నాం, ఇంకా మళ్ళీ ఎనికిపోతే బాగుండదు అని అనుకుంటున్నారా? కాదు. దట్స్ నాట్ హిజ్ రియల్ స్టోరీ. రియల్గా ఆ రియల్ నేచర్ కాదు అది. ఆయన మానవుడిగా నీ కోసమే. అందుకే నేను అనుకుంటాను ఆ అనుభవం అయిపోయిన తర్వాత పేతురు, యాకోబు, యోహానులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా వెళ్ళి ఆ తర్వాత యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ సోదరులకు చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూర్చొని ఊరికే అలా చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంత మహిమాన్వితుడైన యేసుతోనే నా మేము తిరిగింది, ఇంత మహిమాన్వితుడైన యేసుతోనే నా మేము నడిచింది, ఇంత మహిమాన్వితుడైన యేసుతోనే నా మేము కలిసి పడుకున్నది. ఆయన మా మీద చెయ్యేశాడు, మాకు అన్నం పెట్టాడు, మాకు సేవ చేశాడు, నా కాళ్ళు కడిగాడని కాళ్ళు చూసుకుంటూ అలాగే ఉండిపోయి ఉండొచ్చు దినాలు. ఇంత మహిమాన్వితుడైన యేసు కనుక టు ఎంకరేజ్ దెమ్, వాళ్ళను బలపరచడం కోసమని ఈ మాటలు, ఈ అనుభవం వారికి అనుగ్రహించడం జరిగింది. ఈ దినాన నీవు నేను యేసు ప్రభువును బట్టి పొందుతున్న హింసలు, బాధలు, అవమానం, యేసు ప్రభువును నమ్ముకున్నందుకు మిమ్మల్ని ఇంట్లో రానియకపోవడం, ఫంక్షన్స్కి పిలవకపోవడం, ఫంక్షన్స్కి పిలవనందుకు వల్ల మనం మనసులో ఎంతో బాధపడడం. ఏంటి తప్పు చేశానని నేను యేసు ప్రభువును నమ్ముకొని, ఎందుకు ఈ కష్టం అంతా? నేను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎందుకు ఈ కష్టం? నా బాధ ఎందుకు? ఈ బాధ ఎందుకు? ఇలాగా నేను వేరే వాళ్ళలాగా అబద్ధాలు చెప్తే చాలా బాగా బ్రతుకుతున్నానే, వేరే వాళ్ళలాగా లంచాలు తీసుకుంటే బాగా బ్రతుకుతున్నానే. ఈ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత చేతులు కట్టేశాడు ఆయన, లంచాలు తీసుకోకుండా చేశాడు. ఈ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఈయన నోరు మూసేసినట్టుగా ఉంది. ఇంతకుముందు ఊరికే నన్ను ఊరికే గాలి సోకితే కూడా నేను తన్నేవాడిని, ఇప్పుడు నేను చేతులు కట్టేసుకోవాలా, నోరు కట్టేసుకోవాలా? ఏది ఇదంతా కూడా? వాడు నన్ను చేతగానోడు అనుకుంటున్నాను నేను తననందుకు. వాడిని ఇన్ని బాధలు పెడుతుంటే నేను తిరిగి కొట్టలేనా? కొట్టగలుగుతా. కానీ నన్ను చేతగాడు, ఈ దేవుడు నా చేతులు కట్టేసినట్టుంది, చేతగానోడు అని అనుకుంటున్నారు. మా స్కూల్లో అలాగే అనుకుంటున్నారు, కాలేజీలో అలాగే అనుకుంటున్నారు, మా ఇంటి పక్కల అలాగే అనుకుంటున్నారు. మమ్మల్ని అంతా చేతగాని వాళ్ళతో సమానంగా చూస్తున్నారు. ఏంటి ఇదంతా కూడా? am I wrong? No. Your decision to follow the Lord Jesus Christ is never a wrong thing. It is a good thing, it is a right thing you have done. And you are going to experience glory for everything. యేసు ప్రభు కోసం శ్రమపడి మనము ఆయనతో కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము అనంది. నిత్యము అనుభవించే
అంత గొప్ప భాగ్యము ఆయన ద్వారా వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆయన సముద్రాన్నే నిమ్మలింపజేయగలిగినప్పుడు నలుగురు చంపలేడండి యేసు ప్రభు. ఆయన శక్తి ఏమైనా శక్తి లేక అలాగా ఊగ దెబ్బలు తిన్నాడా? కాదే, మన కోసం తిన్నాడు. మనము నిత్యము నరకాగ్ని తప్పించుకొని నిత్యం పరలోకంలో ఉండడం కోసమని ఆ పద్ధతిలో తప్ప మరో పద్ధతి లేదు. కాబట్టి ఆ పద్ధతిలోనే యేసు ప్రభు మన కోసం తగ్గించుకున్నాడు. నీవు కూడా ఆయన కోసం ఇప్పుడు ఏదైనా కష్టం అనుభవిస్తూ ఉంటే, ఎడబాటు అనుభవిస్తూ ఉంటే, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు అందరూ ఏం చేస్తారంటే ఎవరు మాట్లాడకుండా ఆ ఊరు వాళ్ళు మొత్తం అందరూ కలిసి కొన్ని కుటుంబాలను వెలివేయడం జరిగింది. నోబడీ ఈజ్ టాకింగ్ టు దెమ్. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని వెలివేస్తారు, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు, సమాజ మందిరపు ఎదుటికి మిమ్మల్ని తీసుకొని వస్తారు, కొరడాలతో కొడతారు. యేసు ప్రభు చెప్పాడు మాటలు. మన ప్రభు అయిన యేసు శిబిరము వెలుపట మన కోసము హీనాతిహీనంగా యెరూషలేము వెలుపట ఆయన ఏకాకిగా చనిపోతే మనం కూడా శిబిరం వెలుపటికి వెళ్ళాల్సి వస్తుంది. మనల్ని కూడా వెలివేస్తారు. చాలా సంవత్సరాల కిందట ఇంగ్లాండ్ దేశంలో ఒక రూల్ తీసుకొచ్చారు. ప్రభుత్వం వల్ల ఒక రూల్ తీసుకొచ్చారు. ప్రభుత్వం చెప్పినట్లే చర్చిలో బోధ జరగాలి, చర్చిలో చెప్పాలి అని ఒక రూల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని వెంబడించే దైవజనులు గొప్ప గొప్ప వాళ్ళు, మామూలు వ్యక్తులు కాదండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి. అటువంటి మహా గొప్ప తెలివిమంతులు, మహా గొప్ప పేరుగాంచిన వాళ్ళు, ఉన్నతమైన విద్య అభ్యసించిన వాళ్ళు. ఆ దినాల్లో ప్యూరిటన్స్ వర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఉన్నతమైన విద్య అభ్యసించిన వాళ్ళు, సమాజంలో గౌరవమైన బ్రతికే వాళ్ళు, రాజులకు బోధకులుగా ఉన్న వాళ్ళు, దేవర్ పాస్టర్స్ టు ద కింగ్. అట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మేము ఒప్పుకోమన్నారు. తప్పు అది. వాక్యంలో లేని విధానంలో మేము బోధించలేము, మా మనసాక్షిని చంపుకోలేము, వాక్యంలో ఉన్నట్టుగానే బోధిస్తామంటే అలాగైతే మిమ్మల్ని అందరినీ కూడా నగర బహిష్కరణ చేస్తున్నాము అని వారిని లండన్ నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. లండన్ పట్టణం నుంచి. వాళ్ళ జీవితకాలంలో ఎన్నడూ కూడా మార్మనసు పొంది మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టునే చేస్తే తప్ప లోపలికి రావడానికి వీల్లేదు. ఇంకా పట్టణం లోపలికి రావడానికి వీల్లేదు. నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత అందులో చనిపోతే, ఆ దినాల్లో చనిపోతేనట గొప్ప గొప్ప వాళ్ళను గౌరవమైన రీతిలో అంటే గౌరవనీయులైన వారి సమాధుల్లో సమాధి చేసేవారు. రాజుల గ్రంథం చదివితే కొంతమంది రాజుల గురించి రాయబడి ఉంటుంది. పలానాడు చచ్చిపోయాడు రాజు, కానీ అతడు సామాన్యుల సమాధులలో ఏమంటారు సమాధి చేయబడినని రాయబడింది. ఇట్స్ అ డిజానర్ ఫర్ ఎ కింగ్ టు బి బరీడ్ అమంగ్ ద కామన్ పీపుల్. అండ్ వీళ్ళు ఎవరంటే చాలా ఘనమైన వాళ్ళు. 2000 మందిని బహిష్కరించారట. అంత మాత్రమే కాదు, వాళ్ళు చనిపోతే వాళ్ళను గనులైన వారి సమాధుల తోటలో వాళ్ళను సమాధి చేయకూడదు. సామాన్యులు సమాధి చేయబడినట్టుగా ఊరి వెలుపట 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వారు సమాధి చేయబడాలి. ఇప్పుడు ప్రస్తుతం అది ఇట్ హెస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఏమంటారు లండన్, లోపల ఉంది లండన్. కానీ అప్పట్లో ఇది జరిగినప్పుడు లండన్ నగరము వెలుపట 5 కిలోమీటర్ల పరిధిలోనికి రాకుండా అనామకులుగా, మహాగణులైన వారు అనామకులుగా చనిపోవడం జరిగింది, పాతి పెట్టబడడం జరిగింది. అయినా ప్రభు అయిన యేసు కొరకు వారు అది సంతోషముతో అనుభవించడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. నువ్వు తప్పు తీర్మానం చేయలేదు. యేసును వెంబడించడం తప్పుడు తీర్మానం కాదు. యేసు కొరకు శ్రమ పడడం, హింసపడడం, బాధపడడం తప్పుడు తీర్మానం కాదు. పర్హాప్స్ ఐఎమ్ రాంగ్, ఐ వాజ్ రాంగ్, ఐ షుడ్ సే సారీ అండ్ గో బ్యాక్ అని ఎన్నడూ అనుకోవద్దు. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరిస్తారు?
ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు గొప్ప భవిష్యత్తును దాచిపెట్టాడు అన్న విషయాన్ని నీవు మర్చిపోకూడదు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు నాయను. యాక్చువల్గా ఆయన లోపల ఏమై ఉన్నాడో అది బయటకు చూపించాడట. దట్ ఈస్ మెటమార్ఫసిస్. అంత మాత్రమే కాదు, ఆ మహిమను దేవుడు ఇప్పుడు కొంచెం కొంచెం మనతో షేర్ చేసుకున్నాడట. గమనించండి, రైట్ నౌ యూ మే బీ రిజెక్టెడ్ బై ద సొసైటీ. పనికి మాలిన వ్యక్తిగా గుర్తించబడి, దిక్కులేని వాడవుగా, ఎవడు నీతో మాట్లాడని పరిస్థితుల్లో నీవు అన్నీ కోల్పోయావా అన్న పరిస్థితుల్లో నీవు ఉన్నవేమో కానీ, బట్ యు ఆర్ ఎ గ్లోరియస్ బీయింగ్. హీ షేర్డ్ సమ్ ఆఫ్ దట్ గ్లోరీ టు యూ రైట్ నౌ. ఇదే పదం మెటమార్ఫసిస్ అనే పదం మరో 2 చోట్ల వ్రాయబడింది కొత్త నిబంధనలో. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. అలాగే 2వ కొరింథీ పత్రిక 3:18లో వ్రాయబడింది. మనమంట ఇప్పుడు ప్రస్తుతం మహిమలో నుండి అధిక మహిమలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి మనము మలచబడుతున్నాం. అంటే రైట్ నౌ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు యేసు ప్రభువుని నిజంగా నమ్ముకొని ఉంటే యు ఆర్ ఎ గ్లోరియస్ పర్సన్. హీ మేడ్ యూ గ్లోరియస్. He gave you that glory. He shared some of that glory, and you are growing from one glory to another glory, from one level to another level into Christ likeness. That's the great అంత గొప్పతనం దేవుడు నీకు ఇచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు చాలా గ్లోరియస్ పర్సన్. ఓ చోట రాయబడింది ఆయన ముఖము ప్రకాశించింది అని రాయబడింది. ఆ తర్వాత ఆయన వస్త్రాలు ప్రకాశించబడ్డాయి. జీసస్ పర్సన్ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ హిస్ క్లోదింగ్. ఫస్ట్ లోపల అంతరంగంలో ఆయన ఏమై ఉన్నాడో ఆ దివ్యమైన సమీపింపరాని, ఈరోజు ఉదయకాలం పాడాం, సమీపింపరాని తేజస్సులో వసించువాడు. కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన వాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. ఒకవేళ రాత్రి జరిగింటే సీన్ ఇంకా ఎంత దివ్యంగా ఉంటుందో వివరించలేము. యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్, అంటే యూ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ ద సీన్. అంటే రాత్రిలో వెలుగంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దే కుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకు చేశాడు ఇవన్నీ అని అంటే టు ఎంకరేజ్ ద బిలీవర్స్. డోంట్ వరీ అని చెప్పడం కోసం. ఆయన నిజంగా అంత మహిమాన్వితుడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మోషే మహిమనే చూడలేకపోతే, ప్రజలు తట్టుకోలేకపోతే ఆయన వెయిలు వేసుకున్నాడట. ఇంకా యేసు ప్రభు యొక్క మహిమ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి. వారి ఎదుట, ఇది ఊరికే ఏదో ఆయన తనకు తానేదో పరలోకంలో దేవదూతలు చూపించడం కోసం కాదు ఇది. దిస్ ఈజ్ ఫర్ దెమ్, ఆ ముగ్గురు కోసం. ఆ ముగ్గురు ఇది చూసిన తర్వాతనే చనిపోతారు. వైలెంట్ డెత్ అనుభవించడం జరుగుతుంది. వారి కోసం ఇది. దే వర్ బీయింగ్ ప్రివిలేజ్డ్ టు గ్లింప్స్ సంథింగ్ ఆఫ్ హిస్ ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీ అండ్ యాంటిసిపేట్ హిస్ కమింగ్ ఎగ్జాల్టేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే దేర్ కన్ఫెషన్ ఆఫ్ జీసస్ యాజ్ మెస్సాయా అండ్ హిస్ ఇన్సిస్టెన్స్ దట్ హీ వుడ్ బీ ద సఫరింగ్ మెస్సాయా వర్ కన్ఫర్మ్డ్. వాళ్ళు అన్నారు కదా నీవు మెస్సియా అన్నారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ జరిగింది వాళ్ళకు. ఎస్, ఊరికే చెప్పలేదు, ఇది రియల్గా ఆయన మెస్సాయా. బట్ నౌ రైట్ నౌ హీ హ్యాస్ టు బీ ఏ సఫరింగ్ మెస్సాయా. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీరు అని చెప్తున్నాడు. కనుక therefore they had a reason to hope. Because of this they had a reason to hope. నిరీక్షించడానికి ఒక కారణం ఏర్పడింది. భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది మంది అని నిరీక్షించడానికి వారికి ఒక రీజన్ ఏర్పడింది. దట్ దే వుడ్ యెట్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ హిస్ కింగ్డమ్.
ఈ అనుభవం తర్వాత యేసుప్రభు తగ్గింపును గూర్చి ఆలోచిస్తూ ఉన్న ప్రతిసారి చాలా ఆశ్చర్యపడి ఉండొచ్చు, చాలా స్తుతించి ఉండొచ్చు, చాలా ఆరాధించి ఉండవచ్చు. ఇంత మహిమాన్వితుడైన యేసు ఇంత తగ్గించుకున్నాడా? నా కోసమేనా? నేను నిత్య నరకాగ్ని తప్పించుకోవడం కోసం, నాకు పరలోకం ఇవ్వడం కోసమేనా? ప్రియమైన వారలారా, మనం కూడా నౌ వీ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ హిజ్ వర్డ్ ఇన్ ద గాస్పల్. సువార్త ద్వారా ఆయన వాక్యములో ప్రభు అయిన యేసు ఎంత అసమానుడో మనం చూడగలుగుతాం. చూసే కొద్దీ భవిష్యత్తు మీద ధైర్యం వస్తుంది, భవిష్యత్తు మీద ఒక ఆశ వస్తుంది. నాకు మంచి రోజులు ముందున్నాయి, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అనే ధైర్యం వస్తుంది. ఇది మొదటిది, అసమానుడైన యేసు ప్రభువు. రెండవది, అపార్థం చేసుకున్న పేతురు. 5-6 వచనాల్లో చూడండి, 5-6 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. అప్పుడు పేతురు, అంత మాత్రమే కాదు, ఆయన ఏ చాకలియు అంత తెల్లగా చలవ చేయలేదు అంటే అంత ప్రకాశమానంగా ఉన్నాయి. మోషే ఏలియా వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండేది. అబ్బో, ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. మోషే ఏలియా కూడా వచ్చారు, కన్ఫర్మేషన్ అన్నట్టు. ఏం కన్ఫర్మేషన్ అంటే, మోషేనేమో హీ రిప్రజెంట్స్ ద లా అండ్ ఎలైజా రిప్రజెంట్స్ ద ప్రాఫిట్స్. మొత్తానికి లా అండ్ ద ప్రాఫిట్స్ అంటే ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ అని అర్థం. పాత నిబంధన అంతా కూడా ఆమోద ముద్ర ప్రభు అయిన యేసు గొప్పతనం మీద వేసింది. ఆయన ఎప్పుడు శ్రమపడాలి, ఆ విషయం ఈ ఇద్దరు కనబడితే వాళ్లకు అర్థమైంది. ఈ ఇద్దరు కూడా చాలా విచిత్రంగా హింసలు పొందారండి తమ సొంత ప్రజల ద్వారా. కానీ మహిమాన్వితమైన ఎండ్ వాళ్ళకుంది. అలాగే మీకు కూడా ఉంటుంది అని చెప్పడం కోసం దేవుడు వారిని పంపించడం జరిగింది. వాళ్ళు మాట్లాడినారంటే, ఏం మాట్లాడినారు అంటే, ఇంకో చోట రాయబడింది లూకా సువార్తలో, నిర్గమము గురించి. దే టాక్డ్ అబౌట్ హిజ్ ఎక్సడస్. నిర్గమం అంటే ఆ మాట మరణానికి వాడబడింది. అంటే వాళ్ళిద్దరు వచ్చి యేసుప్రభు యొక్క మరణము, ఆ తర్వాత ఆయన పునరుత్థానము, ఆ తర్వాత ఆయన ఆరోహణుడిపై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అక్కడ వినడం జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క అసమానమైన స్థాయి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దానిని పేతురు అపార్థం చేసుకోవడం జరిగింది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నందువల్ల ఆయనను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటియు, మోసేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుము అని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు అది నల్ల పర్ణశాలల పండుగ దగ్గరికి వచ్చిందేమో. అంటే యూదులకు పర్ణశాలల పండుగ అని సంవత్సరానికి ఒక పండుగ జరుగుతుంది, పెద్ద పండుగ అది. 8 రోజులు వాళ్ళు ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పర్ణశాలలు కట్టుకొని టెంట్స్లో బ్రతుకుతారు. మనం 40 సంవత్సరాలు మన పితరులు అలాగూ జీవించారు కదా అని జ్ఞాపకం చేసుకోవడం కోసమని ఆ విధంగా చేస్తారు. దాన్ని పర్ణశాలల పండుగ అంటారు. 8 రోజులు జరుగుతుంది. ఈయన వెంటనే అనుకున్నాడు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. కిందికి వెళ్తే మళ్ళీ బాధలే, మళ్ళీ కష్టాలే, మళ్ళీ ఎవడైనా నా ప్రాణం తీసేసే అవకాశం ఉంది, చంపేసే అవకాశం ఉంది. వాట్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, హై లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నోబడీ హ్యాస్ ఎవర్ సీన్ దిస్. ఎవరు చూడలేదు ఇలాగా. మేబీ పాత నిబంధనలో మోసే చూసేయడం కొంచెం అట్లా, అది ఒక వెనుక భాగం అని రాయబడింది. అలాగా పోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూసాడట. వీళ్ళు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాదు, అసలు యేసుప్రభు ఎంత దివ్యంగా ఉంటాడో 2వ రాకలా చూశారు. ఆయన రియాలిటీ చూశారు. ద చేంజ్ ద పర్సన్ రియల్. ఆయన తగ్గించుకున్నాడు కదా, ఆయన మహిమలో ఉంటే ఎలా ఉంటాడో చూశారు. అంత చూసి ఇప్పుడు ఏమంటున్నానంటే, నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి, ఏం తప్పేముంది అక్కడ ఉంటే అని అనిపిస్తుందా? ఇక్కడ ఎందుకు అపార్థం చేసుకున్న పేతురు అని ఎందుకు చెప్పాను అంటే, 2వ పాయింట్ కారణం ఏంటంటే, యేసు ప్రభువును పేతురు మోసేతో, ఏలియాతో సమానంగా చూడడం జరిగింది. ఇంత జరిగితే కూడా
ఇది విచిత్రం కాదు. హీ హ్యాడ్ ఏ ఇస్లామిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్. వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రాఫిట్స్. ఎస్ ప్రభు, ఓ ప్రాఫిట్, ఓ ప్రవక్త. ఈక్వల్గా ఆన్ పార్ విత్ మోసెస్. మోసే ఎవరండి? మోసే సర్వెంట్, అండ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ద సన్. ఆయన కుమారుడు, ఈయన కూలివాడు. కుమారుడు కూలివాడు, ఇద్దరు ఒకటే ఇతరా? ఇంత జరిగితే కూడా మనం కూడా ఎన్నోసార్లు యేసుప్రభు మహత్యం ఎంత తెలుసుకుంటే కూడా స్టిల్ ఎక్కడో చోట ఆయన మహానుభావుడు అండి, యుగ పురుషుడు. యుగ పురుషుడు. ఈ యుగంలో అతని వంటి వాడు లేడు. యుగ పురుషుడు యేసుప్రభు. యుగ పురుషుడు కాదు, దేవుడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని మన కోసం రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రాన ఆయనను కేవలం ఒక ప్రవక్తలలో ప్రవక్తగా చూడడానికి వీల్లేదు. హిజ్ రిక్వెస్ట్ వాజ్ డినైడ్ బికాస్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఇన్ ఫ్యాక్ట్ ఆయన మిగతా వాళ్ళు పండుకున్నారంట, అప్పుడు నిద్రపోయారంట. యేసుప్రభు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళి ప్రతిసారి నిద్రపోతున్నారు వీళ్ళు. ఎంత బలహీనలో చూడండి. వాళ్ళే నిద్రపోయినప్పటికీ మనం కూడా నిద్రపోతలేను అనుకోవచ్చు కదా. యేసుప్రభు శిష్యులు ఆయనను యేసుప్రభు చాలా కీలకమైన ప్రదేశాలకు తీసుకెళ్తే వారు ప్రార్థన చేయడం నిద్రపోయారు. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు నిద్రపోయారు. దే వుడ్ హ్యావ్ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ, బట్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ మెంట్. కాబట్టి వాళ్ళు లేవవలసి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. దే వుడ్ హ్యావ్ మిస్డ్ సీయింగ్ మోసెస్ అండ్ ఎలైజా. కానీ అది దేవుని ఉద్దేశం కాదు. వాళ్ళు చూడాలి, వాళ్ళ కోసమే రూపాంతరం చెందింది, వాళ్ళ కోసమే. అయితే ఆ నిద్రమత్తులో ఉండి ఏం చెప్తున్నాడో తెలియకుండా, అది ఆయన అలవాటు, పేతురు అలవాటు. అది అంటే చపల చిత్తుడు పేతురు. ఐ థింక్ వీ కెన్ మనము ఆయనతో మనము ఐ కెన్ రిలేట్ మై సెల్ఫ్ టు హిమ్, ఆర్ ఐ యామ్ లైక్ హిమ్. అవును, మన జీవితం ఇంత గొప్ప అనుభవాలు ఇస్తే కూడా స్టిల్ ఎక్కడో చోట మనం నీరసిల్లి పడిపోతూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. ఆయన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకోము. ఆయన వదిలిపెట్టాడు మనల్ని అనుకుంటాం కష్టాల్లో. ఆయన మనల్ని బాధ పెడుతుంటే ఏమనిపిస్తుందండి? ఇప్పుడు నిన్న నేను ఇంకొక యవనస్తుడు మాట్లాడుతూ ఉన్నాం. ఇంత జరుగుతుంటే యేసుప్రభు ఏంటి ఊరుకున్నాడా చూసుకుంటూ? చేతులు కట్టుకొని చేతగానోడు ఉన్నట్టుగా అనిపిస్తుంది, అవునా కదా? వీరాతి వీరుడు అంటే ఎవరండి వీరాతి వీరుడు? తన వాళ్ళ మీద ఇట్లా ఈగ వాళ్తే కూడా వెంటనే వచ్చి ఏమంటారు రంగంలోకి దూకి తన వాళ్ళను కాపాడాలి. అతడు వీరాతి వీరుడు. యేసుప్రభు ఏం వీరుడు అండి? రోజుకి ఇంతమందిని చంపేస్తుంటే కూడా ఏమనకుండా ఉన్నాడు. ఇన్ని బాధలు పెడుతుంటే కూడా ఏమనకుండా ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవులు, అదే క్రైస్తవులు కాకుండా వేరే వాళ్ళకి చేస్తే కుదురుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అట్లా మత ప్రచారం చేసుకుంటూ వచ్చారనుకోండి, వాళ్ళ మీద రొచ్చు చల్లామనుకోండి, మనం ఈ విధంగా అంటే పేడ నీళ్ళు చల్లామనుకోండి, చల్లితే ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా? పెద్ద ఇష్యూ అయిపోతుంది. దాన్ని టీవీలో చూపిస్తారు. ఫలాని కులం వాళ్ళు లేదు, ఫలాని మతం వాళ్ళు ఈ విధంగా చేశారు, పెద్ద ఇష్యూ. దాన్ని కంటిన్యూస్గా చూపిస్తారు టీవీలో. అండ్ లోకము తన వారిని ఎరుగును అని వ్రాయబడింది, వాళ్ళ పక్షముగా చేరునని వ్రాయబడింది, వారికి సపోర్ట్ ఇస్తారని వ్రాయబడింది. కానీ మనకెవరు లేరు. వి థింక్ లైక్ దాట్, బట్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం. దేవుడు మనలాగా కుక్క బుద్ధి అంటే షార్ట్ టెంపర్డ్ ఫెలో కాదు, వెంటనే శిక్షించేవాడు కాదు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. తన చిత్తములో కొంతమంది క్రీస్తు కొరకు హతసాక్షులు కావాలని నిర్ణయించాడు. అదెంత గొప్ప భాగ్యం! అందరికీ దక్కదా భాగ్యం? 10వ తరగతిలో పాఠం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారట, ఆయన బస్ ఎక్కి ఎక్కడో ఒక ఊరికి వెళ్ళాడు, జనగాం వైపు ఏదో సంథింగ్ వెళ్ళాడు. భువనగిరికి వెళ్తూ ఉండగానే ఆయనకు వార్త వచ్చింది. అదేంటంటే అఫ్జల్గంజ్లో చాలామంది
తెలంగాణ పోరాట యోధులను కాల్చి చంపారని చాలా కాలం క్రిందట. అప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే, అయ్యో నేను అక్కడి నుంచే వచ్చాను కదా, అక్కడ ఉండింటే తెలంగాణ కొరకు నేను హతసాక్షిని అయి ఉండేవాడిని, ఐ మిస్డ్ ఇట్ అని అనుకున్నాట. దట్స్ వాట్ ఈజ్ రిటర్న్ 10th క్లాస్ పుస్తకంలో ఉంది. ఐ హ్యావ్ మిస్డ్ అంటే ఒక్క మామూలుగా 4 రోజులుండి మర్చిపోతారు, ఆయన కొన్ని రోజులైన తర్వాత మర్చిపోతారు. 4 రోజులుండే ఈ మహిమ కొరకే ఆయన అనుకున్నాడు, అయ్యో ఐ మిస్డ్ ఇట్, ఈ తెలంగాణ కోసం నేను హతసాక్షి అయ్యే భాగ్యాన్ని కోల్పోయానే, అయ్యో నేను బస్ ఎక్కి రాకపోయి ఉంటే అక్కడ ఉండేవాడిని, నేను అక్కడనే ఉన్నా, అక్కడ ఉండింటే నేను చనిపోయి ఉండేవాడిని, ఎంత గొప్ప భాగ్యం కోల్పోయాను. దీనికే ఇంత గొప్ప భాగ్యం అనుకుంటే యేసు ప్రభు కోసం హింసలు అనుభవించడం ఎంత గొప్ప భాగ్యం. డోంట్ మిస్అండర్స్టాండ్ హిమ్. ఇంకా కొంతమంది ఉన్నారు అన్నాడు. ఆ కొంతమంది అయిపోయిన తర్వాత నేను రంగంలోకి దిగుతానన్నాడు. యేసు ప్రభు చెప్పాడు క్లియర్గా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మా నిమిత్తము భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావని చనిపోయిన వారి ఆత్మల పరలోకంలో ప్రార్థన చేస్తుంటే ఇంకా కొంతమంది ఉన్నారు, కొంచెం ఓపిక పట్టండి, అయిపోయిన తర్వాత నేనుగా రంగంలోకి దిగుతా అని చెప్పాడు. ఆయన దిగితే ఆ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఎవరు తాళలేరు. కనుక డోంట్ మిస్అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏదో ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాగా అనుకోవద్దు. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ఆమోదించిన తండ్రి, అసమానుడైన ప్రభువు, అపార్థం చేసుకున్న పేతురు, ఆమోదించిన తండ్రి అంటూ ఉన్నాడు, నా ఐ వాంట్ యూ టు మేక్ అటెన్షన్ అని అంటూ ఉన్నాడు. అటెన్షన్ ఏంటి? అటెన్షన్ అంటే ఆయన చెప్తున్నాడు 7వ వచనం, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా. ఏం మేఘం ఇది? ఇశ్రాయేలు నడిపించిన షకీనా మేఘమా? అంటే యెహోవా సన్నిధి. గాడ్ ఇన్ ఆల్ హిస్ గ్లోరీ కేమ్ డౌన్. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఆ మేఘంలో నుండి ఈయన నా ప్రియకుమారుడు. యూ హ్యావ్ నాట్ మేడ్ మిస్టేక్. మీరు తప్పు చేయలేదు, ఆయనను వెంబడించడంలో మీరు తప్పు చేయలేదు. హీ ఈజ్ మై బిలవర్డ్ సన్. అండ్ ఆయన మాట వినండి. అక్కడ వినండి అనే మాటకు అర్థం ఏంటంటే హ్యాబిట్ చేసుకోండి. ఆయన మాట వినడం హ్యాబిట్ చేసుకోండి. ఆయన ఏమని చెప్పాడు? నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము నన్ను వెంబడించాలి. తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ముల్ని కానీ, అక్కచెల్లెల్ని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడే. ఆయన మాట వినండి. ఆయన ఏం చెప్పాడో అది వినండి. ఆ వినడం అలవాటు చేసుకోండి. ఆయన మాట ప్రకారం దాన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే బీ ఒబీడియంట్ టు హిస్ వర్డ్. నా ఆమోద ముద్రతో చెప్తున్నాను, యూ మేడ్ ఎ రైట్ డెసిషన్ అండ్ యూ విల్ బి రీపేడ్ రిచ్లీ ఇన్ హెవెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాకాశములు పట్టజాలని మహా గొప్ప దేవ, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన దేవ, సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వం కలిగిన దేవ, మాకు మిమ్మల్ని నమ్ముకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మిమ్మల్ని నమ్ముకున్నందువల్ల కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎన్నో ఈ లోకంలో మేము అనుభవించవలసి ఉంటుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని మా ప్రభువైన యేసు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలను మేము అనుసరించేటట్లు, ఆయనను ఏదో ఒక సామాన్యుడిగా చూడకుండానట్లు మాకు సహాయం చేయండి. నిద్రపోయిన వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడకుండా, నిద్రపోయిన వాడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకుండా, మిమ్మను రియల్గా ప్రభువా మీరు ఏమై ఉన్నారో దాన్ని చూసి సాగిపెట్టేట్లు కృప చూపించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ దీవెనల చేత పంపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడును యుగ యుగములను సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.